తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను మీ సాయి. నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి భద్రతపై వైసీపీ ఎంపీలందరూ కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం జరిగింది. సో దేవరపల్లిలో జరిగిన సంఘటనలు దృష్టిలో పెట్టుకొని హోంమంత్రికి వినతి పత్రం అందించారు. జగన్ పర్యటనలో కొంత సెక్యూరిటీ కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించలేని ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది అంటూ కూడా నిన్న వినతి పత్రం అందించడం జరిగింది. ఇప్పుడే కాదు, గతంలో కూడా ఎన్నో పర్యటనల్లో భద్రతా లోపాలు జరిగాయి. అంటే సెక్యూరిటీ రీజన్స్ వల్ల పర్యటనలు క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. రీసెంట్గా సీదిరి అప్పలరాజు అరెస్ట్ విషయంలో చూసుకోవచ్చు. అరెస్ట్ అయిన సందర్భంగా ములాఖత్కి వెళ్ళిన సందర్భంగా సమయానికి చేరుకుపోవడం, అదేవిధంగా జనాలందరూ కూడా గుమ్ముగూడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నినాదాలతో సీఎం సీఎం అనే నినాదాలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చుట్టుముట్టడం, ఇవన్నీ కూడా భద్రతా లోపాలకు సంబంధించి భద్రతా కేటాయింపు కోసం అమిత్ షాను కలవడం జరిగింది. దీనిపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరచుగా ఎన్నోసార్లు చెప్పారు, నాకు భద్రతా కేటాయింపుకి సంబంధించి పూర్తిగా నిలిపివేస్తూ ఉన్నారంటూ కూడా, బయట వెళ్ళాలన్నా కూడా ప్రజాదరణ ఎక్కువగా ఉంది, వేలాది మంది తరలిస్తూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు. దీనికి సంబంధించి భద్రతా లోపాలు ఉన్నాయి. ప్రోటోకాల్స్ కరెక్ట్గా ఉన్న భద్రతలు సరిగ్గా లేవు. కూటమి ప్రభుత్వం అది కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది, ఇప్పుడు దారుణంగా ఉంది అంటూ కూడా కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి మిథున్ రెడ్డి, వీళ్ళందరూ కూడా అవినాష్ రెడ్డి, వీళ్ళందరూ కూడా అమిత్ షాని కలవడం జరిగింది భద్రత గురించి. దీనిపై వెంటనే సీరియస్ యాక్షన్ తీసుకోవాలంటూ కూడా, వెంటనే స్పందించాలంటూ కూడా అమిత్ షాకి లిఖిత పూర్వకంగా రాసి లెటర్ సబ్మిట్ చేశారు. అది కాకుండా డిఎస్సిలో జరిగిన మార్పులు, డిఎస్సిలో పేపర్ లీక్లు, వెంటనే దీనిపైన యాక్షన్ తీసుకోవాలి. అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి. ఆల్రెడీ చాలా ధర్నాలు చేశాము, అయినప్పటికీ యువత రగిలిపోతా ఉన్నారు. ఆంధ్రాలో మరో జెన్సీ కిడ్స్ పుట్టుకొచ్చి మరో ఉద్యమం లాగా పోరాటం చేసే అవకాశాలు ఉన్నాయి. దయచేసి దీన్ని పరిగణంలోకి తీసుకొని వెంటనే యాక్షన్ తీసుకోండి. డిఎస్సి పేపర్ లీక్ సంబంధించి కూడా చెప్పడం జరిగింది. ఇంకా చాలా అంశాలపైన టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తల పైన దాడి చేయడం, వెంటనే వాళ్ళే కేసులు పెట్టడం, అడిగితే మాపై తప్పు లేదు అంటూ కూడా పోలీసులు సహకరించడం, ఇది కరెక్ట్ కాదంటూ కూడా మొత్తం కూడా 2-3 పేజీల్లో నింపి లిఖిత పూర్వకంగా రాసి కేంద్ర హోంమంత్రికి ఇవ్వడం జరిగింది. పోలీసుల పైన కూడా తీరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కూడా సరిగ్గా లేరు. ఏ ఇష్యూ జరిగినా వైసీపీ కార్యకర్తల మీదే, వైసీపీ నాయకుల మీదే కేసులు పెడతా ఉన్నారు, అక్రమంగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. జరిగిన ఒక మిస్టేక్ అయితే స్ట్రాంగ్ కేసు పెట్టి స్ట్రాంగ్ ఎఫ్ఐఆర్లో సెక్షన్లు యాడ్ చేసి అనవసరంగా ఇరికిస్తూ ఉన్నారు. అసలు వైఎస్ఆర్సీపీ చేసిన తప్పేంటి? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అభిమానంతో నా దగ్గర వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరకు కూడా వస్తే కూడా అది కూడా తప్పు అంటున్నారు. పోలీస్ భద్రత అయితే పూర్తిగా విఫలమైంది. పోలీస్ భద్రత అనేది జీరో. వాళ్ళు ఉండడం, పోలీసు వాళ్ళు టీడీపీ వాళ్ళు చెప్తే వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఇదే సరిపోతా ఉంది. ఇంకా ఉద్యోగాలు ఎప్పుడు చేస్తారంటూ కూడా ఘాటుగా స్పందించిన పరిస్థితి వైసీపీ ఎంపీలు. దీనికి సంబంధించి లెటర్స్ అమిత్ షాకి సబ్మిట్ చేశారు. గతంలో దేవరపల్లి ఇష్యూనే హైలైట్గా తీస్తూ ఉన్నారు. దీంట్లో దేవరపల్లి ఇష్యూలో వేలాది మంది జనం తరలిస్తే కూడా భద్రతా లోపాలు లేవు. రోప్ ఒకటి ఇచ్చి దానికి ఒక 5 మంది సెక్యూరిటీని ఇచ్చి కంట్రోల్ చేయమంటే వేలాది మంది జనాల్ని ఎలా కంట్రోల్ చేస్తారంటూ కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతున్న పరిస్థితి కొంతమంది. చేత కాకపోతే చెప్పండి, మేమే ఒక సైనికుల్లాగా జగనన్నకు అండగా ఉంటాం, జగనన్న తోడుగా మేమే జగనన్నను ప్రజల మధ్యలోకి మేమే తీసుకెళ్తామంటూ కూడా చెప్పుకొచ్చారు. బట్ దీనిపైన కూటమి నాయకులు అయితే ఎవరు స్పందించలేదు. భద్రతా విషయాలపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆయనకి ప్రజాదరణ ఎక్కువగా ఉంది. అదేవిధంగా జనాల దృష్టిలోకి వెళ్ళాడంటే ఖచ్చితంగా ఏదో ఒక ఇష్యూ సంభవిస్తూ ఉంటుంది. ఎవరో ఒకరు తొక్కిసలాట్లో చనిపోవడమో, లేదంటే తోపులాట్లలో చనిపోవడమో, ఊపిరాడక చనిపోవడము, ఏదో ఒక ఇష్యూస్ ఫేస్ చేస్తూనే ఉంటారు. బట్ అలాంటి ఇష్యూస్ మళ్ళీ రిపీట్ కాకుండా భద్రతా లోపం పెంచాలని చెప్పి
విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. బట్ చూడాలి, కానీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎలా స్పందిస్తారనేది మాత్రం వెయిట్ చేయాలి. డిఎస్సి పైన కూడా లిఖితపూర్వకంగా రాసి ఇచ్చినట్లుగా కూడా చెప్పుకొచ్చారు వైఎస్ఆర్సీపీ నాయకులు. అంటే డిఎస్సిలో లోపాలు జరిగినట్లు, అంటే పేపర్ లీక్ సంబంధించి ఇవన్నీ కూడా ఏ టు జెడ్ ఏదేదైతే వైఎస్ఆర్సీపీకి టీడీపీ అన్యాయం చేస్తూ ఉందో, సో ఇవన్నీ కూడా ఏ టు జెడ్ లిఖితపూర్వకంగా రాసి హోంమంత్రి, కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షాకు సబ్మిట్ చేశారు. ఒకసారి మనకి ఫోటోలో కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇక్కడ సబ్మిట్ చేసినటువంటి లెటర్ ఏదైతే ఉందో అది అందరూ కూడా ఎంపీలు అందరూ కూడా వెళ్ళి కలిశారు. ఢిల్లీలో వెళ్ళి ప్రత్యేక విమానంలో వెళ్ళి కలిసినట్లుగా కూడా సమాచారం ఉంది. చూద్దాం దీనికి సంబంధించి హోంమంత్రి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎలా స్పందిస్తారు. దీనిపైన స్పందన ఇంకా రాలేదు. దీనిపైన ఎలాంటి భద్రతా లోపాలు తీసుకోబోతున్నారు. నెక్స్ట్ ఏదైతే పాదయాత్ర ఉందో వైఎస్ జగన్మోహన్ రెడ్డిది, అలాంటి విషయాల్లో కూడా భద్రత ఖచ్చితంగా కావాలి, లేదంటే చాలా ఇష్యూస్ అవుతాయి. తోపులాట తొక్కిసలాట్లో చాలా మంది ప్రాణాలు కోల్పోతారంటూ కూడా లిఖితపూర్వకంగా రాసి ఇవ్వడం జరిగింది. బట్ అమిత్ షా సైడ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. బట్ ప్లీజ్ కీప్ వాచ్ వి మీడియా.